తమిళ రాజకీయాల్లోకి బడా హీరోలు సంకేతాలు పంపుతున్న హీరోలు అభిమానుల్లో ఆసక్తి. తమిళ హీరోలు కొందరు ఇప్పుడు రాజకీయ అరగంటలపై దృష్టి సారిస్తున్నారు. ఆ తరహా సంకేతాలు ఇవ్వడంతో పాటు వారి పొలిటికల్ ఎంట్రీపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి చోటు చేసుకుంటుంది. మరి తమిళనాడు సీఎం విజయ్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో టీవీకే పార్టీ పేరిట పార్టీ ప్రారంభించి 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాభిమానాన్ని చురుగున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ విషయమే కొందరు కథానాయకులను రాజకీయాల వైపు మళ్లిస్తుందా? అవునని అనిపిస్తుంది. 2031లో జరగనున్న శాసనసభ ఎన్నికల వైపు అడుగులు వేయాలని ప్రేరేపిస్తుంది. జనం నాడి పట్టేందుకు సదరు హీరోలు ప్రయత్నిస్తూ అందుకు బలం చేకూరుస్తున్నారు. మరి అభిమాన సంఘానికి ఇటీవలే హీరో ధనుష్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఒక జెండాను ఆవిష్కరించారు. ఇది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చానీయాంశమైంది. తన పుట్టినరోజు సందర్భంగా ధనుష్ చేసిన ప్రసంగం ఆయన రాజకీయ రంగానికి సంకేతాలు అన్నట్లుగా భావించవచ్చు. కూడా కొన్నాళ్లుగా ధనుష్ నటిస్తున్న చిత్రాలు కూడా చాలా దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా దగ్గరగా సంబంధాలు ఉంటాయి. నిరుద్యోగ సమస్యలు, భూ హక్కులు, కుల వివక్ష, పోలీస్ శాఖ అరాచకం, కుల రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు, విద్యా రాజకీయం వంటి అంశాల చుట్టూ తిరగడం ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళను ఆకర్షించే విధంగా తను చేస్తున్న సినిమాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ సినిమాలే తన రాజకీయాల కేంద్రానికి బలమైన పునాది వేసుకున్నట్లే అనిపిస్తుంది. మరి ధనుష్ రాజకీయాలకు వస్తే విజయ్ కి పోటీగా ఖచ్చితంగా 2వ స్థానంలో ఉంటాడు. అప్పుడు విజయ్ ఆయనకు మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొనేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరి ధనుష్ రాజకీయాలకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడైన పండిట్ ధనుష్ కు మీరు రాజకీయాలకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. మరి ఈ విషయాలు ఇకపై కూడా తన ప్రయాణం సాధారణంగా ఉండదని నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని అంటున్నాడు. మరి మరొక ధనుషే కాకుండా అప్పుడు పార్టీ పెట్టి గత కొన్ని సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన విషయాలు కూడా నేను ప్రజల్లో ముందుకు మళ్ళీ రాబోతున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే. కొత్తగా కోరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తను కూడా రీసెంట్ గా ఒక వీడియోను ఇన్స్టాలో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా, మీ అభిప్రాయం ఏంటని తెలుపమని వీడియో పెట్టిన విషయం కూడా తెలిసింది. అలాగే టీవీకే తరఫున కూడా పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు కూడా కొట్టివేసిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. మరి రాజకీయాల్లోకి రావాలనుకుంటే వీడియోలు అవసరమా విమర్శించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రాఘవ లారెన్స్ ని. అంటే ఇప్పుడు తమిళ రాజకీయాలు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ చుట్టే తిరుగుతున్నాయి. మరి విజయ్ కున్న ఫాలోయింగ్ లో మరి ఎవరైనా మళ్ళీ హీరోలు సీఎం కాగలరా? వారికి సాధ్యమేనా? ఇప్పుడు తమిళనాడులో సంచలన న్యూస్. తమిళ రాజకీయాల్లో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ ఎదగబోతుంది. ఇప్పుడున్న పార్టీలకు ఎలాంటి అవకాశం లేకుండా తమిళ్ బడా హీరోలు రాజకీయాల్లోకి రాబోతున్నారు. మరి అందరు సీఎం కాగలరా? మీరేమంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.